అందరికి శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలో ఎత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. కేంద్ర మంత్రులను కలిసేది కలుస్తున్నాడు సీఎం రేవంత్ సారు. బాగానే అపాయింట్మెంట్లు ఇప్పిస్తున్నట్టున్నాడు కదా కిషనాలు గారు. సీఎం విజయ్ సారు చేస్తుండట మాజీ సీఎం స్టాలిన్ లెక్క యాక్టింగు. సీఎం సారే మంచి యాక్టరు, ఆయన ఎందుకు ఈయన లెక్క చేస్తాడు యాక్టింగు. అంగన్వాడీ టీచర్ కొలువులు చేసేదందుకు తయారయ్యింది సర్కారు. ఇక పోస్టులు కొట్టేదందుకు అరువులైనోళ్ళు ఉండాలన్నట తయారు. మాజీ మున్సిపల్ చైర్మన్కు బూట్ల దండలేసి చేసిండ్రు సన్మానము. ఇంతకంటే ఈ దునియాలో ఏ పార్టీ లీడర్ కన్నా ఉంటుందా అవమానము. ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏ స్కీమ్ తెచ్చినా ఉంటుందట స్కాము. తెలంగాణ సీఎం ప్రజలతోనే చాలా మంచిగా ఆడుతున్నాడట గేము. కమలం పువ్వు పార్టీ పెద్ద ముత్తైదు ఊకం కేంద్ర మంత్రి కిషనాల్ సారు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్కు సెంట్రల్ సర్కారు మంత్రులతోని అపాయింట్మెంట్లు మంచిగానే ఇప్పించినట్టున్నాడు కదా. ఇప్పటికే కొందరితోని కల్పించిండు. మల్లెవల్ని కల్పించిండే బాలన్న అంటే చెప్పుడెందుకు చూడురి. సెంట్రల్ సర్కారు రైళ్ల మంత్రి అశ్విని వైష్ణవ్ సారుతోని మీటింగ్ పెట్టి మాట్లాడిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు పనిగట్టుకొని మరీ పోయి పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ సార్ను కలిసిండు. ఉత్త చేతులతోని ఊపుకుంటా పోకుంటా శాల్వా తీసుకుపోయి మెడల మీదకి వెళ్ళి వేసి చేతుల పువ్వుల గుత్తి పెట్టి మర్యాదలు మంచిగానే చేసిండు. అటు బొగ్గు గనుల మంత్రి కిషనాల్ సార్ను కూడా పక్కకే ఎప్పటికీ నిలబెట్టుకుని పోయిన ముచ్చడం ముంగటేసుకుండు. అది ఏందంటే హైదరాబాద్ పట్టణంలో చేయి సర్కారు చేయబోతున్న మెట్రో ఫేజ్ 2 పనులకు ఐఆర్ఎఫ్సి నుంచి పైకం విడుదల చేయాలనుకొచ్చిండట. సర్కారు హైదరాబాద్ లో మెట్రోను మొత్తం ఎలుము చేయాలనుకుంటుంది. మీ కమలం పువ్వు సర్కారు కూడా కరికరం చూపెడితే దయదలిసి పైకం విడుదల చేస్తే పనులు కూడా సురువు చేస్తాము. తెలివితోని తెలంగాణ రాష్ట్రాన్ని ముంగడికి తీసుకుపోతాము. మీరు మొండి చేయి చూపెట్టొద్దు, ఈ తేప పక్కా పైకం విడుదల చేయాలని పట్టుబట్టి అడిగిండట. అంతా కాయసిగా అడిగినాక కట్టారు సారు ఊకుంటాడా? రాష్ట్రంలో ఉన్న మా కమలయ్యను ఉత్తగానే బదనాం చేస్తున్నావట, ఇప్పుడు ఈడికొచ్చి మంచిగానే బుదరకిస్తున్నావని గిట్లా అన్నాడా అంటే అట్లెందుకు అంటాడు? ముఖ్యమంత్రి అయ్యుండి వచ్చి రాష్ట్రానికి రావాల్సిన పైకం అడిగిండని ఇది సందర్భం కాదని అనకుండా ఉండే ఉంటాడు. అయ్యా ముఖ్యమంత్రి సారు, ఈ తేప మీరు సెంట్రల్ సర్కారు మంత్రులను మంచిగానే కలుస్తున్నారు, కలవాలే కూడా. ఇక అట్లా కూడా కాకుంటే ప్రధాని మోడీ సార్ను కలిసి చేతులు పట్టుకుంటారో ఇంకేమైనా చేస్తారో గానీ వచ్చేటప్పుడు అయితే ఢిల్లీ నుంచి పైకం గట్టిగానే పట్టుకరావాలి. సంచులు అయిపోతే అవసరం అనుకుంటే ఆన్నే ఓ 4 జోర సంచులు పెద్ద పెద్ద బోరాలు కుట్టించుకొని అందులోనే పైకం వేయించుకొని రాండ్రి. నిధులతోని రాకుండా ఉత్త చేతులతోని ఊపుకుంటూ వస్తే మీరు మళ్ళా ఇప్పుడు ఢిల్లీకి పోయి దండుగా ఉత్తగా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకాన్ని ఇట్లా కొంత పాడు చేసిన వాళ్ళు అవుతారంటారు ఈ ముచ్చటినోళ్ళు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారు మాజీ సీఎం స్టాలిన్ సార్ లెక్క యాక్టింగ్ చేసిండట. అవో విజయ్ సార్కు ఓ విజన్ ఉన్నది, ఆయన రూటే సపరేటు. ఆయన ఒక్కళ్ళను చూసి అందున మాజీ సీఎం స్టాలిన్ సార్ను చూసి యాక్టింగ్ చేసుడేందే బాలన్న అంటారా? ఇగో చూడురి. చూసినరా స్టాలిన్ సార్ కారు ఎక్కేటప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా అనేటోడో మక్కికి మక్కి డిట్టో అచ్చం అట్లనే అసెంబ్లీలో సీఎం విజయ్ సార్ కూడా అన్నట్టే అనిపిస్తలేదు. మరి అట్లా షీతోని అంటే షీరేస్తా అని అర్థమా ఎట్లా అంటే ఏమో మరి ఈ ముచ్చట విజయ్ సారే చెప్పాలి. కానీ అంతకు మొదలు అసెంబ్లీలో మాట్లాడుకుంటా రాష్ట్రంలో అవినీతి అనేది లేకుండా చేస్తామని ఇట్లా అనుకోవచ్చుండు. ఆ ముచ్చట గుడి నుండి పణతులందు ఒక పైసా కూడా తొడమాటం తొడவும் విడమాటం தொட்டா விடமாட்டோம், இதுக்கு முன்னாடி தொட்டவங்களையும் விடமாட்டோம். ఇట్లా విజయ్ సారు అన్నది చక్కగా అర్థం కాలేదు. కానీ సారు చెప్పింది అయితే అవినీతి అనేది సహించేది లేదు, పబ్లిక్ కు పైకం పాడు చేసేది లేదు, ప్రజల పైసా కాపాడే పని టీవీకే సర్కారు పెట్టుకుంటదన్న తరీకలు అనుకొచ్చిండు. అయ్యా సీఎం విజయ్ సారు మీరన్నట్టే తమిళనాడు ప్రజల తండ్లాడలు వాపేదందుకు పైకం వాడుకుంటే అంతకంటే తమిళ తంబీలకు ఏం కావాలి? అవినీతి అంతమొందిస్తామంటే దాన్ని మించిన సంబురం ఇంకోటి లేదు. పనికిరాని పనులు చేసుకుంటా పబ్లిక్ను అయితే ఆగంజే ఎక్కుర్రి. మీ టీవీకే పార్టీ ఎన్నికల ముంగట ప్రజలకు చెప్పిన పథకాలు యాదికున్నాయా సారు? ఒకవేళ యాదికి లేకపోతే యాదికి తెచ్చుకోర్రి. మీరు ఒకరిని చూసి యాక్టింగ్ చేసుడు కాదు, మిమ్మల్ని వేరేటోళ్ళు ఫాలో అయ్యేటట్టు చేసుకోర్రి. అఫ్కోర్స్ మీకు ఏషకానిగా ఫాలోయింగ్ ఫుల్ ఉన్నది, అట్లనే రాజకీయంగా కూడా ఫాలోయింగ్ తెచ్చుకోర్రి, అప్పుడు మీకు తిరుగుండది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ పోస్టుల నియామకం సురువు చేసిరట. మరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు నోటిఫికేషన్ వేయబోతున్నారు, అవ్వన బరాబర్ నియమిస్తారా, కొలువులతోనన్నా కొందరికి సర్కారు ఆసరా అవుతుందా అంటే అన్ని ముచ్చట్లు చెప్తాను అడుగురి. తెలంగాణ రాష్ట్రంలో 15,982 పోస్టుల నియామకం సురువైందట. అంతమందికి తొవ్వ చూపెట్టి కొలువులు ఇచ్చేందుకు సర్కారు తయారైందట. ఇప్పటికే పెదపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో నోటిఫికేషన్ కూడా వేసిరట. తతిమ జిల్లాల్లో కూడా బిరానే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఆఫీసర్లు షేర్ చేస్తుర్రట. అయితే మల్టీ జోన్ 1 పరిధిలో 1853 టీచర్ పోస్టులు ఉంటే 7,737 హెల్పర్ పోస్టులు ఉన్నాయట. అట్లనే మల్టీ జోన్ 2 పరిధిలో 1,247 టీచర్ పోస్టులు ఉంటే 5,145 హెల్పర్ పోస్టులు ఉన్నాయట. అందుకే ఇప్పుడు ఇంటర్ అయిపోయి ఆ కొలువులకు అర్హులైన వాళ్ళు అప్లై చేసుకోవచ్చట. జిల్లా కలెక్టర్ గారు ఎంపిక కమిటీ ఇంటర్వ్యూలు చేయబోతున్నారట. ఇంకేందుకు కాల్చము, ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే నోటిఫికేషన్ విడుదల కాగానే దరఖాస్తు పెట్టుకోరు. అంగన్వాడీ కొలువులను కొట్టుర్రి. ఊళ్ళో బుడబుడ పిల్లలకు బువ్వ మంచిగా పెట్టుకుంటా బుద్ధి చెప్పుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పశ్చిమ బెంగాల్ టీఎంసీ లీడర్ కమ్ మాజీ మున్సిపల్ చైర్మన్ సపన్ సామంత సార్ను పశ్చిమ బెంగాల్ పబ్లిక్ అంతా కూడా బూట్లో మెడలేసి గుడ్లు టమాటాలు కొట్టుకుంటా సడకు మీద దింపుతుర్రు. చెప్పులు మెడలేసి కోడిగుడ్లతో కొట్టేంత తప్పు ఏం చేసిండే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. చూసినరా, దున్నపోతు మెడల కానేసినట్టు మెడల బూట్లు కట్టిర్రు. నడుముకు పైంట్ జారిపోకుండా పెట్టుకునే బెల్టును కూడా తీసి మెడలనే వేసిర్రు. బనిని మీదనే బాదట్లకు తీసుకొచ్చి అందరూ చూడంగా సిగ్గంతా పోతుండగా నడిపించిర్రు. అటెనక సిక్కి పబ్లిక్ అంతా కలిసి గుంజీలు కూడా తీపిచ్చిర్రు. మరి ఎందుకు ఇప్పుడు టీఎంసీ లీడర్ను పబ్లిక్ అంత తిప్పలు పెడుతుర్రంటే అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా లంచాలు తీసుకొని నీతి నిజాయితీ లేకుండా మొత్తం అవినీతి పనులే చేసిండట. పబ్లిక్ సొమ్ము దినుడే కాదు, జనమును తిప్పలంటే మామూలు తిప్పలు పెట్టలేదట, మస్తు తిప్పలు పెట్టిండట. పశ్చిమ బెంగాల్లో ఏమంట దీదీ సర్కారు నిట్ట నిలువున కూలిపోయిందో వీళ్ళ పాపాలన్నీ బయటకు వచ్చినాయి. పాపం పండితే పండురాలక మానదన్నట్టే అయ్యింది. అధికారంలో ఉన్నప్పుడు అన్ని నడిచినాయి కానీ అధికారం పోయినాక అట్లా నడవది కదా. పవర్లో ఉంటేనే పాలకునికి పవరు, అది పోతే అంత తుస్సే అనేదందుకు ఇదే ఉదాహరణ అనిపిస్తలేదు. ఇట్లా ఈయన ఒక్కనే ఇట్లా చేసుడు కాదు, అక్కడి ప్రజలు అవినీతి చేసిన లీడర్లు అందరి ఇండ్ల మీద పడి లడాయి చేస్తున్న ముచ్చట ఎరికే. కొన్ని మాత్రమే ఇట్లా బయటకు వస్తున్నాయి. మొన్నటికి మొన్నవో మాజీ మంత్రి ఇంటి మీదికి పోయి కూడా గుడ్డు కొట్టి మరీ నిరసన చేసిర్రు. ఇప్పుడు ఇట్లా మాజీ మున్సిపల్ చైర్మన్ను నడి రోడ్డు మీద బూట్లు మెడలేసి బాదట్లకు పట్టుకొచ్చి మంచిగానే లగ్గం చేసిర్రు. చూసిండ్రు కదా బెంగాల్ ప్రజలు ఎంత హుషారయ్యిర్రో. మాజీ లీడర్లని ఇట్లా మందలిచ్చేంత చైతన్యం వచ్చిందంటే ముంగట అధికారంలో ఉన్న లీడర్లు కూడా ఎవరైనా అవినీతి చేయాలని చూస్తే వాళ్లకు బూట్లు చేసుడు కాదు, బరిబద్దలనే బాదట్లకు గుంజుకొచ్చి బట్టలు కూడా లేకుండా ఇజ్జత్ మొత్తం తీసేటట్టుండ్రు కదా. ఈ చైతన్యం దేశమంతా వస్తే మట్టుకు రాష్ట్రంలో అవినీతి అనేది ఉండదేమో అనిపిస్తలేదంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనక ఓ పెద్ద స్కామే ఉంటుందట. సీఎం రేవంతాల సారు పథకాలు పట్టుకొస్తే దాని వెనక ఓ పెద్ద పథకమే రచిస్తాడని ఎవరన్నారే బాలన్న అంటారా? ఎవరో కాదు, కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ అంటుండు. ఇగోయి నుండ్రి అయ్యా కేటీఆర్ సార్, ఇక చెప్పుండ్రి సీఎం సార్ మర్మమేందో. ఇవాళ మెట్రో విషయంలో కూడా జరుగుతున్న మోసం వెనుక ఒకటే ఒకటున్నది, రేవంత్ రెడ్డి ఎజెండా ఎప్పుడు ఒకటే ఉంటది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ ఉంటది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ మాత్రం పక్కా ఉంటది. మరి ఈ స్కామ్ ఏంటిదో చెప్పురి సారు. కన్నంతా మెట్రో భూముల మీద పడ్డది. లంకె బిందెల కోసం తిరుగుతా ఉన్నాడు. మెట్రో దగ్గర ఒక 280 ఎకరాల విలువైన భూములు ఉన్నాయి. దగ్గర 30,000 కోట్ల విలువ చేసే భూములు. ఆయన అన్నదమ్ములకో, ఆయన బావమరిదికో, ఆయన అల్లునికో కట్టబెట్టడానికే ఆ 280 ఎకరాల భూముల మీద కన్నేసిండు. కాబట్టే ఇవాళ ఆ మెట్రోని స్వాధీనం చేసుకొని 14,000 కోట్ల భారం ప్రజల మీద రుద్ది ఆ భూములను అమ్ముకొని తనకు కావలసిన వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు కన్ను మొత్తం సర్కారు భూముల మీద ఉన్నదన నవడితిరి. మరి మీరేమన్నా సుధపూసలా సారు? మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిల మీ అయ్య కేసీఆర్ సారు పట్టం చుట్టుముట్టు ఉన్న జాగాలను మొత్తము బయటోళ్లకు, బయట కంపెనీలకు అనుకుంటా అగ్వాసగ్వకు అంటగట్టలేదా? అయినా ఏ లీడరు పత్తితు సారు అందరూ పబ్లిక్ను ఆగం చేసేటోళ్లే కదా. 10 ఏళ్ళు మీ కారు పార్టీకి ఏలుబడి ఇస్తే బంగారీ తెలంగాణ అనుకుంటా బాధలు పెట్టిండ్రు, ఆగం చేసిర్రు. ఇప్పుడు చేయి సర్కారుకు పగ్గాలప్ప చెప్తే ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు దాటిపోతున్నా కూడా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టున్నది. ఇక పబ్లిక్ ముచ్చట తెలంగాణలో ఎట్టున్నదంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనవి అన్నట్టే ఉన్నదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ డేరాను ఆటల పోటీలు సురువు చేసిర్రు. ఆ ఆటల పోటీలకు పెద్ద ముత్తైదువుగా షెయి సర్కారు నుంచి ఎవరన్నా హాజరు పడరా అంటే అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం ఏం చేయాలి, ఏం ఆలోచించకుండా ఆడికే పోవాలి. ఆలస్యం చేయకుండా పోదాం నడుపుండ్రి. చలో ఎల్బీ స్టేడియం. హైదరాబాద్ పట్టణంలో ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఒలింపిక్ డేరాను పేరంటానికి పెద్ద ముత్తైదువుగా ఆటల మంత్రి వాకిటి శ్రీహరి సార్ హాజరు పడ్డాడు. షెయి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక వచ్చే 10 ఏళ్లలో ఒలింపిక్ ఆటల్లో తెలంగాణ నుంచి ఆడేందుకు తెలంగాణ ఆటగాళ్లు తయారు కావాలని అనుకొచ్చిండు. షెయి సర్కారు కూడా ఇగురంతోని పల్లెల పొంట సీఎం కప్ ఆటలతోని పిల్లల్లో ఉన్న టాలెంట్ను బయటకు తీసుకొచ్చే పేరంటం పెట్టుకున్నామని చెప్పుకొచ్చిండు. అయ్యా క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి సారు, క్రీడాకారుల కోసం మీ ఆరాటం మంచిగానే ఉన్నది, ఉండాలే కూడా. మరి అదే ఆరాటం మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కారణమైన నిరుద్యోగ యువత గురించి ఎందుకు ఉంటలేదు? ఆటపాటల కంటే ఎక్కువ ఉద్యోగమే ముఖ్యం కదా. ఓహో, ఉద్యోగులు ఎక్కువ ఉంటారు, ఆటలాడేటోళ్ళు తక్కువ ఉంటారని ఇట్లా వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుర్రా ఎట్లా? అది సరే గాని ఎన్నికల ముంగడ మీ కాంగ్రెస్ లీడర్లు యువతకు చెప్పిన మాటలు యాదుకున్నాయా? రాజు యువ వికాసం పథకం కింద పైకమును కూడా విడుదల చేస్తామని మొన్నటికి మొన్న దరఖాస్తులు పెట్టుకోమంటే పెట్టుకున్నారు. ఆధార్ కార్డులకు, మెమోలకు, రేషన్ కార్డులకు, దరఖాస్తు పేపర్లకు పైసలు ఖర్చయినాయి తప్పితే రాజు యువ వికాసం పైకం వచ్చింది లేదు, యువత బాగుపడ్డది లేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, కోపన్ మంత్రి కమ్ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టిర్రు. ఇప్పుడు ఇద్దరు మంత్రులు కలిసి ఏం మీటింగ్ పెట్టిర్రు, ఎందుకు సమావేశమైనరు, ఈ ముచ్చట ముఖ్యమంత్రి సార్ కెరికేనా అంటే చెప్పేదందుకు నేను ఉన్నా కదా. రాష్ట్రంలో షెయి సర్కారు ఈ నెల 23 తారీఖు నుంచి 30 తారీఖు దాకా రైతు నేస్తము ఇత్తునం మేళాను సురువు చేయబోతున్నది. అందుకే ఇద్దరు మంత్రులు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ సురువు చేసిర్రు. రాష్ట్రంలో ఉన్న 2601 రైతు కేంద్రాల ఇత్తున మేళ ఇగురంగా సురువు చేసిర్రు. 1,24,000 క్వింటాల వరి ఇత్తునాలు, పప్పు, నూనె గింజలు, నానో యూరియా, అట్లనే షెయి సర్కారు చెప్పిన 7 సన్న రకాల గురించి కూడా చెప్పబోతున్నారట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, దిక్కు రాష్ట్రంలో ఊరియా బస్తాలు దొరుకుతలేవు, యాప్తోనే రామగోస్ ఉన్నది, దాన్ని బంధు పెట్టి పాత పద్ధతిలోనే ఊరియా బస్తాలు ఇయ్యాలని అన్నదాతలు దిక్కు రోడ్డెక్కిలు లీయేస్తుర్రు. మాది ప్రజాప్రభుత్వం, మాది రైతు రాజ్యం అని మస్తుగానే ఈతలకు చెప్పుకునే మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఇత్తునాల మేళ యుగురంగానే కొలాయించిరు గాని ఊరియా బస్తాల తిప్పలు కూడా లేకుండా చూడుంది సారు, పుణ్యం ఉంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బండి సంజయ్ సారు కొడుకు బండి భగీరథ ఏయంగా బాధపడ్డ బాధితురాలి తల్లిని పోలీసులు ఇప్పుడు మస్తు తిప్పలు పెడుతురట. అగో బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు తీసుకునే కదా పోలీసులు బండి భగీరథను అరెస్టు చేసి జైలుకు పంపిర్రు. ఆమెనెందుకు బాధ పెడతారు అట్లే వాళ్ళన్నారే అంటే ఇగో ఆ తల్లి ఇంకొక విషయం కూడా చెప్పింది. మేము ప్రతిసారి కూడా మేము రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ యొక్క వివరాలు ఇవ్వండి అని అంటే నా దగ్గర లేవని ఒక ఆయన అంటాడు, నేను ఎల్లుండి ఇస్తాను ఇంకొక ఆయన అంటాడు, ఇంకొక ఆయన అంటాడు మీరు పీపీని అడిగి తీసుకోండి అంటారు. ఎందుకయ్యా మీకు ఆ బాధితురాలంత కోపం రేవంత్ రెడ్డి గారు? మీకు కూడా ఒక బిడ్డ ఉంది, ఎవరికైనా ఏ బిడ్డ అయినా తండ్రికి తల్లికి ఇద్దరికి అదే ప్రేమ ఉంటుంది. ఈయనరా ఇట్లా పోలీసుల తానికి పోయి కేసుకు సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా ఇయ్యండ్రని బాధితురాలు తల్లి అడిగితే కూడా పోలీసులు కావాలనే తిప్పలు పెడుతుర్రట. అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, మరి ఆ తిప్పలు పెడుతున్న పోలీసుల పేర్లు కూడా అరుచుకోకపోయినరు, వాళ్ళ పేర్లు కూడా మీరు చెప్పి వాళ్ళ గురించి కూడా కోర్టులో చెప్పితే న్యాయస్థానం వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు సుత్తి అందుకొని సరసుడు జరుస్తుంది కదా. అయినా ఇప్పుడు మీరు ఇట్లా పోలీసుల గురించి షెయి సర్కారు గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటే అప్పట్లో బహుజన బిడ్డగా ఇదే బీఆర్ఎస్ దొరల మీద చేసిన పోరాటం యాదికొచ్చి మీరు చెప్తున్నది నమ్మాలని కూడా చాలా మందికి అనిపిస్తలేదట. అధికారం కోసం పదవుల కోసం పార్టీ మారిన మీరు కూడా ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతుంటే బహుజన బిడ్డలంతా నవ్వుతున్నారు. అయ్యా ప్రవీణ్ కుమార్ సారు, మరి మీకు కూడా పోలీసుగా చేసిన అనుభవం ఉన్నది. కాకి బట్టలు వేసుకున్నప్పుడు మీరు పబ్లిక్ తోని మంచిగానే ఉన్నారా? మీరు చెప్తేనే మంచిగా అర్థమవుతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. షెయి పార్టీ వాళ్ళు ఎన్నికల ముంగట అధికారంలోకి వచ్చినాక బియ్యం ఇస్తామని చెప్పలేదట. ఎన్నికల ముంగట మలి సర్కారు మేనిఫెస్టోలోనే సన్న బియ్యం ఇస్తామని ఉంటే ఇప్పుడు చెప్పలేదని ఎవరన్నారంటారా? ఎవరో కాదు, మందు మంత్రిగా ఏలుబడి ఎలగబెడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు సారు. సన్న బియ్యం మేము చెప్పినాం, ఆ సన్న బియ్యం మేనిఫెస్టోలో స్టార్టింగ్లో ఆయన కూడా ఇస్తా ఉన్నాం. ఈయనరా మందు మంత్రిగా బాధ్యతలు ఎత్తుకున్నాకనే మైండ్కు ఏమన్నా అయ్యిందో ఏమో గానీ జూపల్లి సారు ఇట్లా అన్నాడు. మంచిగా నుండి మళ్ళొక పారి సన్న బియ్యం మేము చెప్పినాం, ఆ సన్న బియ్యం మేనిఫెస్టోలో స్టార్టింగ్లో ఆయన కూడా ఇస్తా ఉన్నాం.
అయ్యా మంత్రి గారు ఎన్నికల ముంగట ఇస్తామని చెప్పిన ముచ్చట యాది మరిచిండ్రా లేకుంటే అధికారంలోకి వచ్చినాక మందు మంత్రిగా బాధ్యతలు ఎత్తుకున్నాక తాగుబోతులు తాగినాక సోయి తప్పినట్టే మీరు కూడా క్యాలి తప్పి మాట్లాడుతుండ్రా ఎట్లా సారు మీరు ఇచ్చిన మేనిఫెస్టో కారట్లనే 53 నంబర్లనే ఉన్నది మీకు గాన రాకుంటే ఓ పారి కోటర్ తెచ్చుకొని కండ్లు మంచిగా కడుక్కొని నిమ్మలంగా దుడుచుకొని మరీ చూడుర్రి అప్పుడన్నా మంచిగా కానొస్తుంది కావచ్చు మీ చేయి సర్కారికి ఇగ్రమే ఉంటే ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలను అమలు చేసి చూపెట్టాలి చెప్పిన పథకాలకే దిక్కు దీవానం లేదు ఇంకా చెప్పకుండా కూడా అమలు చేసిన పథకాలు ఉన్నాయా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు ఉస్మానియా దవాఖాన్లో అవుట్ సోర్సింగ్ నౌకర్లు చేసేటోళ్లకు సర్కారు 5 నెలల సంధి జీతాలు కూడా ఇస్తలేదట అగో ప్రతి నెల 1 తారీఖు నాడే అందరికీ జీతాలు ఇస్తున్నామని ఓ దిక్కు షెయి సర్కారు లీడర్లు చెవు కోసిన మేకలోనే చెడమొత్తుకుంటుంటే జీతాలే ఇస్తలేరని ఎవరన్నారంటే ఇగో నేను ఉస్మానియా హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నానండి. ఐసీయూ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఐసీయూలో పనిచేస్తున్నాను గత 5 సంవత్సరాలుగా. అంటే నేను ఉస్మానియాలో చేపట్టి 7 ఇయర్స్ అవుతుంది. 5 మంత్స్ నుంచి జీతాలు లేవండి. 5 మంత్స్ నుంచి జీతాలు లేవు. మేము రెగ్యులర్గా కంటిన్యూగా డ్యూటీకి వస్తున్నాము. ఈయనరా 1 నెల కాదు 2 నెలలు కాదు ఏకంగా 5 నెలల నుంచి కూడా జీతాలు ఇస్తలేరట. అయినా పనికి వస్తున్నాము ఇప్పుడు కూడా జీతాలు ఇయ్యకుంటే మా కుటుంబాలు ఎట్లా గడుస్తాయని ఇట్లా స్టాఫ్ నర్సులే కాదు అవుట్ సోర్సింగ్ కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన చేసిర్రు. అయ్యా దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు, ఉప ముఖ్యమంత్రి పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ప్రతి నెల 1 తారీఖు నాడే జీతాలు ఇస్తున్నామని అప్పట్లో ఏలుబడిలకు వచ్చిన తొలతల ఏతలకు అంటిరి. మరి టంచన్గా 1 తారీఖు నాడే జీతాలు వేస్తే ఎందుకు ఉస్మానియా దవాఖాన్ల పని చేసేటోళ్లకు ఇస్తలేరు? వాళ్ళకు కూడా అందరికీ ఇచ్చినట్టు ఇయ్యాలి కదా. వాళ్ళకు సంసారాలు ఉంటాయి, పిల్లల చదువులు ఉంటాయి. మీ సర్కారు ఇయ్యకపోతే వాళ్ళ ఇల్లు ఎట్లా గడవాలి? ఇప్పుడన్నా ఇగురంతో వెంటనే వాళ్లకు పెండింగ్ జీతాలు మొత్తం ఇయ్యండ్రి, లేకుంటే ఈడికే దవాఖాను మొత్తం దరిద్రంగా ఉన్నాయి. ఆయనతో వాళ్ళు కొలువులకు ఎగనామం పెడితే ఉన్న ఆసుపత్రులు మొత్తం ఆగమైపోతాయి అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. సాటి మనిషికి కూడా సాయం చేయని కొందరు బస్టు మనుషులు ఉన్న ఈ కాలంలో కూడా ఓ ముసలవ్వ చేస్తున్న సాయం చూస్తే మీరు ఆ అమ్మను మస్తు మెచ్చుకుంటారు కావచ్చు. వరెవ్వ ముసలవ్వ అంటే ముసలవ్వనే అని తారీఫ్ చేస్తారు కావచ్చు. కృష్ణారామ అనుకుంటా ఉండే ఆ ముసలవ్వ ఏం సాయం చేసింది ఏం కథ అంటే ఇగో. తమిళనాడు రాష్ట్రంలో మదురైలో ఉండే మాలత అనే ఈ అమ్మ 70 ఏండ్లు ఉన్నా కూడా శనివారం కోతులకు పండ్లు ఫలాలు కొనుక్కపోయి ఇస్తుందట. ఒక్కరోజు కాదు 2 దినాలు కాదు 11 ఏండ్ల బట్టి అమ్మ ఇట్లనే శనివారం పూట పోయి 400 దాకా అన్నిటికీ ఆమెనే పండ్లు పంచుతుందట. అయితే 30 ఏండ్ల దాకా సర్కారు నౌకరీ చేసిన ఆమె రిటైర్మెంట్ తీసుకున్నాక వచ్చే పింఛన్ పైసలతో ఇట్లా నోరు లేని వానరాల కడుపు నింపుతున్నదట. పానం బాగలేకున్నా పైకం ఖర్చు పెట్టుకుంటా మూగజీవాల ఆకలి తీరుస్తుందట. అయితే ఇప్పుడు కొందరు మాలతమ్మ చేసే సాయంను వీడియో తీసి ఇంటర్నెట్లో ఇడిచిపెట్టేసరికి అమ్మంటే అమ్మనే, అమ్మకే ఆకలి విలువ తెలుస్తుందని కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుంటా పొట్టు వైరల్ చేస్తురట. ముచ్చటిన్నాక మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. దుకాణాలకు పోయి పెరుగు పాకెట్ తెచ్చుకొని గడల పెరుగు పోసుకొని కమ్మగా తిందామని అనుకుంటురా? అట్లాగిట్లా బయటకు పోయి పెరుగు పాకెట్ తెచ్చుకుంటే మీరు కమ్మగా తినుడేమో కానీ చక్కగా దవాఖానలకు పోయి బెడ్ మీద వాడు కాయమాట. అట్లెందుకే బాలన్న అంటే చెప్తాను అడుగుర్రి. అవి చూసిండ్రా సంఘం కంపెనీ పేరు మీద ఉన్న ఈ పెరుగు పాకెట్ల ఎలక పిల్ల ఎట్లా వెళ్ళిందో మరి ఎప్పుడు పోయి దాంట్లో వచ్చిందో కానీ ఒక ఆయన ఇంటికి తీసుకుపోతానని వరంగల్ పట్టణంలో ఉన్న SRR తోటలున్న ఓ దుకాణంలో పెరుగు పాకెట్ కొనుక్కొని తీసుకుపోయిండట. తిందామని కూర్చొని బువ్వ వేసుకొని అందులో ఇంత పెరుగు పాకెట్ మూతి సించి పోసుకుంటుంటే సగం దాకా పోసుకున్నాక ఇట్లా ఎలక పిల్ల బయటపడ్డది. అట్లా బయటపడితే ఎట్లుంటది చెప్పుండ్రి. ఒక్కపారే తినే బువ్వ ఏమో కానీ కడుపులున్నదంతా బయటకు వచ్చినంత పని అయిందట. ఎలక వెళ్ళిన పెరుగు పాకెట్ను తీసుకొని కొనుక్కొచ్చిన దుకాణం కాడికి పోయి అడుగుడే కాదు అట్లనే ఫుడ్ ఆఫీసర్లకు కూడా ఫిర్యాదు అయితే ఆఫీసర్లు వచ్చి ఆ పెరుగు పాకెట్ తోని తయారు చేసిన తదిమ పాకెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ సీజ్ చేసిర్రు. బిర్యానీలా ఫాస్ట్ ఫుడ్లనే జిల్ల పురుగులు బల్లులు వస్తున్నాయని పరిశాన్ అవుతుంటే ఇప్పుడు ప్యాకింగ్ చేసే పెరుగు పాకెట్లలో కూడా ఎలుకలు రావట్టే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటనే అసలు నెల SSC డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి ఇంక ముచ్చట్లు మీకు వినిపిస్తూనే ఉంటాం మరి. సెలవు శరార్థి దండం పబ్బతికి మన ఉంటే అన్ని